ఇక్కడ ఒకటి అధికార యంత్రాంగంలో ఇప్పుడు కీలక పదవుల్లో పెట్టినప్పుడు ఒక బ్యాలెన్స్ చేయాలి ప్రభుత్వం అనేటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇద్దరిని అక్కడ కలపాలి. ఇప్పుడు ఈఓ గారు కొత్త ఆయన, జేఈఓ గారు కొత్త ఆయన, చైర్మన్ గారు కొత్త ఆయన. వీళ్ళ ముగ్గురికి ఏం తెలుస్తుంది? కింద ఉన్న సిబ్బంది చెప్పే మాటలు వింటారు. సిబ్బంది ధైర్యంగా వాళ్ళకి ఏం చెప్తారు? ఏముండదు. ఇంకోటి ఎస్పీ గారు కొత్త అక్కడ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఎట్లుంటుంది అనేది. తిరుపతిలో పనిచేసిన వాడిగా నాకు తెలుసు అక్కడ ఎట్లా జరుగుతుంటుంది అనేటువంటిది. ఒక సిస్టము ఇదివరకు ఒక రకంగా ఉందంటే మనం ఇంకొక రకంగా మార్చాలి. ఏది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చే దిశగా మారిస్తే మన గొప్పతనం అవుతుంది. అలా కాకుండా మనం ఇంకా కొత్త ట్రెండింగ్గా ఇంకా ముందుకెళ్తున్నాం అనుకుంటే తప్పు. వైసీపీ హయాంలో ఏం చేశారంటే తిరుపతిలో ముందు తిరుపతి వాళ్ళకి 10% కోటాని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 3-4 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇది నడిచిన తర్వాత మిగతా వచ్చేటప్పటికి ఈ ఆన్లైన్ కోటాలు ఒకటి, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్ వచ్చినోడు వచ్చినట్టు ఫస్ట్ క్యూ లైన్లో నుంచునేటట్టు సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ మనకి హిందూ చైతన్యం వచ్చేటటువంటి సందర్భంలో పీఠాధిపతులతో, మఠాధిపతులతో, తర్వాత ఈ ప్రవచనకర్తలతో టీటీడీ ముందుగా కూర్చుని మాట్లాడుకుని ఎలాగ జనంలోకి ఒక అంశాన్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి వ్యవహారం మీదన వాళ్ళని వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనం